పెళ్ళైన అమ్మాయి ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంటుంది? గౌతమ్ ఇక్కడుంటేనే మంచిది. సినిమాలో హీరోయిన్లు వేసుకుంటారే అలాంటివి కావాలి. అలాంటి బట్టలు సినిమాలో తప్పితే బయట ఎక్కడా వేసుకోరు. నాకు నేను లేకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి. నేను హీరోయిన్ అవుతానంటే తిడుతున్నారు. మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. మన కళల్ని నిజం చేసుకునే దారిలో ఇలాంటి అడ్డంకులు ఎన్నో వస్తాయి. వాటికి భయపడి మనం ఆగిపోకూడదు. కానీ నా సమస్య మా వాళ్ళే. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మనకు మనం అందంగా కనిపించడం కోసం మన ఆకలితో నిద్రతో ఫైట్ చేస్తున్నాం. మరి కోట్లాది మందికి ఫేవరెట్ హీరోయిన్ అవ్వాలంటే ఇంకెంత ఫైట్ చేయాలి? ఆ ఫైటింగ్ మనతో మనం కావచ్చు, మన వాళ్ళతో మనం కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన గమ్యానికి అడ్డంగా ఉంటే ఆ అడ్డు తప్పించాల్సిందే. అంటే నీకు నేను తోడుగా ఉంటాను కృష్ణవేణి. నువ్వు హీరోయిన్ అయ్యేదాకా నేను సపోర్ట్ చేస్తాను. నీ కళ నెరవేరేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అందరూ హీరోలు హీరోయిన్లు అవుదాం అనుకుంటారు, కానీ కొందరికే ఆ అదృష్టం అవకాశం ఉంటాయి. నీకు ఉన్నాయి, నా తోడు కూడా ఉంది. ఇక దేనికి ఏడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. నీకేం కావాలన్నా నేనిస్తాను. నిన్ను హీరోయిన్ చేస్తాను, ప్రామిస్. థ్యాంక్ యూ ఇంద్రా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నీ ప్రాబ్లం నాకు చెప్పినందుకు, దాన్ని సాల్వ్ చేసే ఛాన్స్ కూడా నాకే ఇచ్చినందుకు, ఈ రకంగా నన్ను నీ ఫ్రెండ్ని చేసుకున్నందుకు. థ్యాంక్ యూ కృష్ణవేణి. పద. ఎవరొచ్చారబ్బా? హాయ్ రామ్. నువ్వా? ఇంకెవరనుకున్నావు? ఎవరైనా క్లయింట్ వచ్చారేమో అనుకున్నాను. ఎప్పుడూ కేసుల గురించేనా? కాసేపు లైఫ్ గురించి కూడా థింక్ చేయి. థ్యాంక్స్. డైలాగ్స్ అన్ని డోర్ దగ్గరేనా? లోపలికి రాకూడదా? ఓహ్ సారీ, కమిన్. రా కూర్చో. ఈ పనులన్నీ నీకెందుకు రామ్? నా పనులు నేను కాక ఇంకెవరు చేస్తారు? నేనున్నానుగా, ఇటివ్వు, నేను మడత పెడతాను. ప్లీజ్ ఇష్కా, ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండదు. నేను పరాయిదాన్ని కాదుగా. ఫ్రెండ్వి, ఫ్రెండ్స్తో ఇలాంటి పనులు నేను చేయించను. పోనీ లవర్ చేస్తే ఒప్పుకుంటావా? నాకు లవర్స్ ఎవరూ లేరు. నేనున్నానుగా. అందుకే ప్రేమతో నీకోసం ఈ స్వీట్స్ తీసుకొచ్చాను. స్వీట్సా? తీసుకో. వావ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్. ఎక్కువ ఊహించుకోకు. నేను చెప్పిన థ్యాంక్స్ స్వీట్స్కి. కానీ నేను చెప్పిన థ్యాంక్స్ స్వీట్ కన్నా ఎక్కువైనా నీకు. ప్లీజ్ ఇష్కా, చేంజ్ ద టాపిక్. నీతో ఒక విషయం చెప్పాలి.
ఈ లవ్ విషయం తప్ప ఇంకేదైనా చెప్పు. అది మ్యారేజ్ విషయం. ఇప్పుడు ప్రేమే వద్దంటుంటే పెళ్ళి అవసరమా? ఇక ముందు అవసరం పడుతుంది కదా. ముందు నేను చెప్పేది విను. మన కెరియర్లో ఒక కేసు గెలిచినంత మాత్రాన లైఫ్ మొత్తం గెలిచినట్టు కాదు కదా. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఎన్నో కేసులు నువ్వు ఫేస్ చేయాలి, విన్ కావాలి, పెద్ద లాయర్వి కావాలి. అంత పెద్ద ఫ్యూచర్ ఇంత చిన్న విలేజ్ లో నీకుందా? వాట్ డు యు మీన్? ఐ మీన్ టు సే దట్ నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటే నీ కెరియర్ ఇక్కడే ఆగిపోతుంది, ఫ్యూచర్ ఉండదు. అదే సిటీకి షిఫ్ట్ అయిపోతే బోలెడు కేసులుంటాయి. ఈజీగా ఎర్లీగా నువ్వు టాప్ పొజిషన్కి వస్తావు. సో ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోకు, ఫ్యూచర్ని పాడు చేసుకోకు. ఏమంటావ్? డోంట్ వరీ, నా లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో నాకు తెలుసు. నీ సలహాలు అనవసరం. పోనీ ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వకూడదా? ఫ్రెండ్గా అయితే ఇవ్వచ్చు. థ్యాంక్స్. మనం కలిసి డిన్నర్ చేద్దామా? షూర్. ఎప్పుడంటే కృష్ణ గారు, హాయ్ గౌతమి, కమ్ ఇన్. హలో. నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? డిస్టర్బ్ చేయడానికే వచ్చావు నువ్వు, పానుకోను పుడకలాగా. నో అలాంటిదేం లేదు. యా యు ఆర్ అవర్ గెస్ట్. మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నారా? తెలిసే అడుగుతున్నావా? వర్క్ ఏం లేదు. ఏ? ఏం లేదు. మీరు మా ఇంటికి వచ్చి చాలా రోజులు అయింది కదా. నాన్న, బామ్మ, చెల్లెలు అంతా మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అందుకే నైట్ భోజనానికి రమ్మన్నారు. అది చెప్పడానికే వచ్చాను. ఓ, ఇవాళ తను నాతో. తప్పకుండా వస్తాను గౌతమి. నాకు కూడా వాళ్ళని చూడాలనుంది. ఐ టు మిస్ దెమ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇషిక గారు, మీరు కూడా మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తారు కదూ? ఇషిక గారు, జస్ట్ లీవ్ హర్ గౌతమి. ఏమైంది తనకి? నథింగ్. అది కాదండి, తను కోపంగా వెళ్ళిపోయింది. నిన్నేమైనా తప్పుగా మాట్లాడానా? సారీ. నో తను ఎప్పుడూ అంతే, అబ్డబ్గా వెళ్ళిపోతుంది. తన మూడ్ని అస్సలు గెస్ట్ చేయలేము. డోంట్ వరీ, ఈవినింగ్ తప్పకుండా వస్తాను, వేడివేడి పప్పు కోసమైనా. సార్, సార్, ఏంటి మానవుడు ఈ లోకంలో ఉన్నాడా లేడా? విజయబాబు, వారిని బతికే ఉన్నాడు. ఏంటి బాబు అలా ఆలోచిస్తున్నారు? అన్నయ్య గారి గురించేనా? ఎంత ఆలోచించి ఏం లాభం బాబు, ఆయన స్వర్గస్థులయ్యారు. మనం ఈ భూమి మీద ఎంత బాధపడ్డా ఆయన దిగిరారు. ఇందుకే సార్ మంచిగా ఉండకూడదు. మంచోళ్ళు ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉండరు. మనిషిగా పుట్టాక ఎంతో కొంత స్వార్థం, చెడ్డతనం, అవినీతి ఉండాల్సిందే. కానీ అవేవీ లేని దేవుడు అన్నయ్య గారు. అందుకే ఆ దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడు. మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు.
కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, ఈ భూమి మీద సముద్రాలు ఉండొచ్చు, నదులుండొచ్చు, పర్వతాలుండొచ్చు, పొలాలు, పల్లెటూళ్ళు, సిటీలు అన్నీ ఉండొచ్చు. కానీ ఆ మహానుభావుడు లేడు. ఆయన లేని లోటు ఈ భూమి అంతమయ్యే వరకు ఉంటుంది సార్. ప్రళయం వచ్చే వరకు అన్నయ్య గారి పేరు మాత్రం ఉంటుంది. అన్నయ్య గారి పేరు ఉంటుంది. గుడి కట్టించుకొని దేవుడు సార్ అన్నయ్య గారు. పురాణం రాయించుకొని పురుషోత్తముడు సార్. అలాంటి వాణ్ణి అన్యాయంగా చంపేశారు. మీరేమీ అనుకోనంటే నా కడుపు మండి ఒకే ఒక్క మాట అంటాను సార్. అన్నయ్య గారిని చంపటానికి వరుధిని మేడంకి చేతులు ఎలా వచ్చాయి సార్? అంటే సార్, వరుధిని మేడం ఏ పరిస్థితుల్లో అపో ఇంకోసారి దాని పేరెత్తామంటే ఊరుకోను. ఇంకెప్పుడు ఆ పేరు నా చెవికి వినిపించకూడదు. నమ్మక ద్రోహి, నయవంచికి, అలాంటి దాన్ని చంపేసిన పాపం లేదు. అన్నయ్యని పుట్టించిన దేవుడు ఆ హంతకురాల్ని ఎందుకు పుట్టించాడు? అన్నయ్యతో మొదలైన నా జీవితాన్ని ఆ పగపట్టిన పావతో ఎందుకు పెంచాడు? మా ఆనందాన్ని, సంతోషాన్ని ఎందుకు ముక్కలు చేశాడు? నేను చచ్చాక ఖచ్చితంగా ఆ దేవుణ్ణి నిలదీస్తాను. సమాధానం చెప్పకపోతే వదిలిపెట్టను. సార్, సారీ సార్, ఇంకెప్పుడూ గుర్తు చేయను. ఈ ఒక్కసారి క్షమించండి. ఈశ్వర, కృష్ణవేణి భోంచేసిందా అమ్మా? పొద్దున అందరం కలిసి తిట్టాం కదా, అలిగినట్టుంది. అలిగితే అలిగిందిలే నాన్నమ్మ. మళ్ళీ మీరెవరు బతిమలాడకండి. తనెంత తప్పుగా ఆలోచిస్తుందో తనకే తెలియాలి. ఈ వయసులో తప్పు ఒప్పులు ఏం తెలుస్తాయే? చెప్పుడు మాటలు విని అలా మాట్లాడుతుందే తప్ప దానికి ఏం తెలిసే? తెలియకపోతే తెలుసుకోవాలమ్మా. ఎవరేం చెప్పినా వినకూడదు. సర్లే, అన్నం తినమని చెప్తాను, పెట్టండి. తన ఇంట్లో లేదు నాన్న. కోపంతో అప్పుడే బయటికి వెళ్ళింది. బయటికెళ్ళిందా? కంగారు పడకరా, అలిగింది కదా. స్కూల్కి వెళ్ళి తనివి తీరా ఏడ్చి సాయంత్రానికి ఇంటికి చేరుతుందిలే. అదేమైనా ఇప్పటిదాకా భోంచేయకుండా ఉంటుందా? దానికి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో ఒకరితో బాక్స్ తెప్పించుకొని శుభ్రంగా తినేసి ఉంటుంది. దాని గురించి నువ్వేం దిగులు పడకరా రామయ్య, స్థిమితపడు.
బామ్మ, నేనెవరా అని చూస్తున్నావా? నేను కృష్ణవేణిని. ఎలా ఉన్నాను ఈ డ్రెస్ లో? అచ్చు హీరోయిన్ లా ఉన్నాను కదూ. ఏం బట్టలు కట్టుకున్నావే? నేను వద్దన్న తర్వాత కూడా ఇలాంటి బట్టలు వేసుకుంటావా? ఎవరిచ్చారు నీకు డబ్బులు? ఎందుకు ఇచ్చావమ్మా? దాన్ని ఇలా చూడ్డానికా? నేను ఇవ్వలేదురా. నువ్వివ్వకపోతే ఇంకెవరిచ్చారమ్మా? గౌతమి, నువ్విచ్చావా? లేదు నాన్న, నేను ఇవ్వలేదు. ఎవరు ఇవ్వకపోతే నీకు డబ్బులు ఎలా వచ్చాయే? ఎక్కడి నుంచి వచ్చాయి? దొంగతనం చేశావా? చెప్పు, ఎవరిచ్చారు నీకు? నేనిచ్చాను. ఈ గెటప్ లో కృష్ణవేణి ఎలా ఉంది? చాలా బాగుంది కదూ? హీరోయిన్ లా ఉంది కదూ? ఏంటి బామ్మగారు, ఎలా ఉంది మీ మనవరాలు? మీకు నచ్చిందా? అంకుల్, మీరు చెప్పండి. కృష్ణవేణిని మీరు ఎప్పుడు ఇలా చూసుండరు కదూ? కొత్తగా ఉంది కదూ? గౌతమి గారు, మీరైనా చెప్పండి. ఇండస్ట్రీలో ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ కి కృష్ణవేణికి ఏమైనా తేడా ఉందా? నో డౌట్, కృష్ణవేణి సూపర్ స్టార్. కృష్ణవేణి సూపర్ స్టార్. కృష్ణవేణి సూపర్ స్టార్. నేను మాటలతో చెప్తే వీళ్ళు నమ్మలేదు ఇంద్రా. ఏం చేస్తే నమ్ముతారో చేసి చూపించా వీళ్ళకి. మరి ఆ పల్లెటూరు గెటప్ కి ఈ మోడర్న్ గెటప్ కి చాలా తేడా ఉంది కదా? తేడా దాని గెటప్ లో లేదు, నీ మనసులో ఉంది. ఎందుకు ఎందుకు దాన్ని పాయిజన్ చేస్తున్నావు? చదువుకోవాల్సిన దాన్ని సినిమాల గురించి చెప్పి ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? నువ్వు ఈ ఊరికి వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? నీ పిచ్చి పిచ్చి ఆలోచనలకి మా ఇల్లే దొరికిందా? నీ వల్లే అది ఇలా మాట్లాడుతోంది. దాన్ని నువ్వు ఏ హీరోయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు కూడా నీకు షూటింగ్ ఇవ్వం. వెళ్ళిపో. మనం ఇవ్వకపోతే ఇలాంటి ఇల్లు దొరకదా వాళ్ళకి? నువ్వు నోరు బుయ్యవే. చూడయ్యా, మేం పేదవాళ్ళమే గాని పద్ధతి గలవాళ్ళం. మాకు ఇలాంటివన్నీ పడవు. దానికి లేనిపోయిన మాటలు చెప్పి మా పరువు తీయాలని చూడకు. ఎలా వచ్చావో అలాగే ఈ ఊరు నుంచి వెళ్ళిపో, లేకపోతే మర్యాదగా ఉండదు. ఐఎమ్ సారీ బామ్మగారు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు ఇంద్రా? ఏం తప్పు చేసావని? మాకు హెల్ప్ చేద్దాం అనుకున్నావు. ఆ హెల్ప్ ఏంటో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళింతే, ఎప్పటికీ అర్థం చేసుకోరు. హీరోయిన్ కావడం అంటే పరువు పోవడం కాదండి. గౌరవ మర్యాదలు చాలా ఉంటాయి. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రెండూ వస్తాయి. అవేమీ మాకు అవసరం లేదు. మాకు ఇలాగే బాగుంది. మమ్మల్ని ఇలాగే వదిలేయండి. అది కాదు అంకుల్, మీరెప్పుడు సినిమాలు చూడరా? అప్పటి హీరోయిన్లు సావిత్రి, అంజలిదేవి, జమున వీళ్ళంతా ఎంత సంపాదించారు? ఆ సంపాదన మాకు అవసరం లేదని చెప్తున్నా కదా. మేం వేరు, వాళ్ళు వేరు. మా పరిస్థితి మీకు అర్థం కాకపోయినా సినిమా వాళ్ళ పరిస్థితి మాకు తెలుసు. మీరు వెళ్ళండి. ఏం తెలుసు నీకు? కనీసం ఒక్క హీరోయిన్ అయినా నువ్వు దగ్గర నుంచి చూసావా? ఇంద్ర చాలా మందిని చూశాడు. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని స్టార్స్ ని చేశాడు. నన్ను కూడా చేస్తాడు. పెద్ద హీరోయిన్ చేస్తాడు. నువ్వు ఏ హీరోయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మర్యాదగా లోపలికి వెళ్ళి ఈ చండాలను నింపేసి మంచి బట్టలు కట్టుకో. చెప్తుంది నీకేనే. లోపలికెళ్ళావు. ఏంటే బండరాయిలో నుంచున్నావు? నడు.
లోపలికి నడు. నిన్ను బామ్మగారు. చీరేస్తాను ఏంటనుకున్నావు? నడు లోపలికి. బామ్మగారు. నన్ను వదులు. నరికేస్తాను ఏంటనుకున్నావు? వదలను. నిన్ను బామ్మగారు. వదలనే. నన్ను వదులు. నేను లోపలికి రాను. డ్రెస్ మార్చుకోను. అంటే మమ్మల్ని ఎదిరించేదాని అయ్యావా? మరి మీరు నాకు అడ్డు చెప్తున్నారు కదా. ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి ఇవే నన్ను నేర్చుకున్నవి? స్కూల్లో ఏమైనా చదువుకున్నది? నీ సంస్కారం, ఇంటి పద్ధతులు అన్ని మర్చిపోయావా? అవును, నేను అన్ని మర్చిపోయాను.